జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార పరిలోకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగారు. ఇవాల్టి నుంచి రోడ్ షోలో పాల్గొని మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. కాసేపట్లో షేక్పేట్ నుంచి కేటీఆర్ ఫస్ట్ డే రోడ్ షో ప్రారంభమవుతోంది. ఓయూ కాలనీ, పిఎస్సిటీ కాలనీ, శ్రీరామ్ టెంపుల్, సమతా కాలనీ నుంచి వినోబా నగర్ తో పాటు రోడ్ షో ముగియనుంది. ప్రతి పాయింట్ వద్ద స్థానికులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారు. నవంబర్ 1న రహమత్ నగర్ లో కేటీఆర్ రోడ్ షో చేస్తారు. 2న యూసఫ్ గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్, 6న ఎర్రగడ్డ, 8న షేక్పేట, యూసఫ్ గూడ, రహమత్ నగర్ లో రోడ్ షో ఉంటుంది. 9న షేక్పేట్ నుంచి బోరబండ వరకు కేటీఆర్ బైక్ ర్యాలీ తీస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, గోపీనాథ్, ఇతర బీఆర్ఎస్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జత కలిశారు. బీఆర్ఎస్ ప్రచారం ర్యాలీలకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. కేటీఆర్ రోడ్ షోలతో ముస్లింలు ఉండే ప్రాంతాలు, పేదలుండే బస్తీల్లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ప్రచారంలో కార్ పార్టీ టాప్ గేర్ లో దూసుకెళ్తోంది. ఇది రణరంగం రణచటరంగం జరగాల్సి